నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఇవాళ ప్రారంభం కానుంది. బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్, పల్లె గంగారెడ్డి, అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సంక్రాంతి కానుకగా కేంద్రం పసుపు బోర్డును తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు. కాబట్టి సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు పని ప్రారంభం కావడము నేను శుభసూచకమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై పసుపు రైతులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నారు.